హలో నమస్తే నేను మీ మధు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం అయితే అందరికీ తెలిసిందే. భారత్ ఈ యొక్క ఆపరేషన్‌తోనే దగ్గర పాకిస్తాన్‌లో 100 మందిని దాకా చంపిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే అక్కడ ఉగ్రదాడులను నియంత్రించడానికే ఈ పని చేపట్టారని కూడా తెలుసు. అయితే ఇదే తరుణంలో భారతదేశంలో కొందరికి పాకిస్తాన్ నుంచి ఫోన్ కాల్ రావడం ఇక్కడ విశేషంగా తెలుస్తుందన్నమాట. తెలుగు రాష్ట్రాల్లోనే చూసుకుంటే తిరుపతిలో ఒకరికి ఇదే విధంగా పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్ రావడం అయితే జరిగింది. ఈరోజు సాయంత్రం కల్లా మీ ఫ్యామిలీని మీ ఇంటి మీద బాంబులేసి మీ ఫ్యామిలీని మిమ్మల్ని అందరినీ చంపేస్తాము అన్న బెదిరింపు కాల్ అయితే వచ్చింది. ఎందుకంటే నిన్న రాత్రి జరిగింది చూసారు కదా. సో మేము ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాము. ఇదే తరుణంలో అందుకే మేము మీ ఇంటి మీద బాంబు వేస్తున్నాము అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అయితే ఎవరికైతే ఫోన్ వచ్చిందో సదరు వ్యక్తి ఏం చేశారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఆయన ఫస్ట్ అనుకున్నారంటే ఇదేదో సైబర్కి సంబంధించిన ఫోన్ కాల్ అని అనుకున్నారంట. బట్ కానీ తీరా చూస్తే ఇది దానికి సంబంధించింది కాదు, కేవలం పాకిస్తాన్ నుంచి వచ్చినదే. సో వారి డబ్బులు కాజేయడం కోసమో లేకపోతే ఇంకేదన్నా బెదిరింపు కాల్ కోసమే ఫోన్ చేశారేమో, వీరు సైబర్ క్రైమ్కి సంబంధించిన వాళ్ళే అయి ఉండొచ్చు, లేదంటే ఫోన్ హ్యాక్ చేయాలి, ఈ తరుణంలో ఒక హ్యాకర్ అయి ఉండొచ్చు అనే తరుణంలో అయితే ఆయన ఆలోచించడం జరిగింది. తర్వాత ఆరా తీయగా తెలిసింది ఏంటంటే అది పాకిస్తాన్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ అని ఆయన నిర్ణయించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆ కంప్లైంట్ అయితే విచారణలో అయితే నడుస్తుంది. కానీ నిజంగానే అది పాకిస్తాన్ నుంచి వచ్చిందా లేకపోతే ఎవరైనా కావాలని ఆట పట్టిస్తున్నారా అనేది అయితే ఇంకా తేలనుంది. అయితే ఇప్పుడు ఎంతో పవిత్రంగా భావిస్తున్న తిరుపతి, అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. సో అక్కడికి వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు కూడా తరలి వస్తూ ఉంటారు దేశ విదేశాల నుంచి కూడా. సో అటువంటి తరుణంలో అక్కడ ఎంతో సెక్యూర్డ్గా ఉండాలి. బట్ ఇటువంటి ఫోన్ కాల్ రావడం అనేది ఇప్పుడు కలకలం రేపుతున్న విషయం అని చెప్పొచ్చు. కేవలం ఇదొక్క ఫోన్ కాల్తోనే అక్కడ ఎంతో అల్లకల్లోలం కూడా సృష్టించవచ్చు అని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు అంతమంది భక్తులున్న అటువైపు ఇలా ఒక పాకిస్తాన్ నుంచి ఒక ఫోన్ కాల్ రావడం కూడా ఇక్కడ చాలా మందిని ఆలోచింపజేస్తుంది అనమాట. నిజంగానే వాళ్ళు బాంబులేసి కల్లోలం రేపితే అక్కడ ఎంతో ప్రాణాలు నష్టపోయే అవకాశం కూడా ఉంది. అది కూడా కొండ మీద ఎంతో మంది భక్తులు సేద తీరి ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని పూజించడానికి వస్తూ ఉంటారు. సో ఇటువంటి ఫోన్ కాల్ అనేది వారందరి మధ్యలో కూడా ఇప్పుడు భయాన్ని కలిగిస్తుంది. అయితే ఇప్పుడు పోలీసు అయితే విచారణ చేపడుతున్నారు. ఇది కేవలం రాష్ట్రానికి సంబంధించిన మాత్రమే కాదు, ఇటువంటి బెదిరింపు కాల్ అనేది ఇప్పుడు కేంద్రం వరకు పాకే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కావచ్చు, అధినేతలు కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోన్ కాల్ మీద ఆరా తీస్తున్నారు. సో ఇదే ఒకవేళ నిజమైతే, పాకిస్తాన్ నుంచే ఇదే ఫోన్ కాల్ వచ్చిందన్నది నిజమైతే ఇక ఇంకెన్ని ఫోన్ కాల్స్ వచ్చిండొచ్చు, ఇంకెంతమందికి వచ్చిండొచ్చు. ఒకవేళ మీకు ఇటువంటి ఫోన్ కాల్ వచ్చిందా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి ఇటువంటి ఫోన్ కాల్ వచ్చి బెదిరింపు కాల్ వచ్చిందా? సో మీ కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి అనుభవాలను కూడా మాతో షేర్ చేసుకోండి.